సంక్రాంతికి వస్తున్న మూవీ రివ్యూ. భయ సినిమా ఇప్పుడే చూసొచ్చాను. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. నాకే కాదు, థియేటర్లో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది. త్రూ అవుట్ సినిమా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా అయితే. సో మీరందరూ ఈ సంక్రాంతికి కలిసి ఫ్యామిలీతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ కలిసి చూడాల్సినటువంటి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్. రావిపూడి గారు అట్లాగే వెంకటేష్ గారు అనగానే మనకు కామెడీ గుర్తొస్తుంది. ఆ ఎక్స్పెక్టేషన్స్తో నేను కూడా సినిమాకి వెళ్ళాను. ఆ ఎక్స్పెక్టేషన్స్ని వాళ్ళు పర్ఫెక్ట్గా రీచ్ అయ్యారు. వినష్ చౌదరి గారు ఎస్పెషల్లీ చాలా బ్యూటిఫుల్గా కనిపించారు. అండ్ సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ అయితే చాలా హై వస్తుంది మీకు. సెకండ్ హాఫ్కి వెళ్ళినప్పుడు సెకండ్ హాఫ్ మనకు అనిపిస్తుంది అంటే ఇంటర్వెల్ ఇంకేం చేస్తారులే, ఇంకా మనం ఎక్స్పెక్టెడ్ వేలో వెళ్ళిపోతుందిలే, మేబీ అంత ఉండకపోవచ్చేమో అనిపిస్తుంది. సో స్టార్టింగ్ కూడా కొంచెం అట్లాగే ఉంటుంది. బట్ మళ్ళీ ఒక సెకండ్ హాఫ్లో ఒక 10 minutes అవ్వగానే మళ్ళీ అందుకుంటుంది సినిమా. ఎస్పెషల్లీ ఈ వెంకటేష్ గారికి గర్ల్ ఫ్రెండ్ అండ్ వైఫ్ చేసిన ఇద్దరు యాక్టర్స్ ఉన్నారు కదా. సో వాళ్ళిద్దరు మధ్య వచ్చే సీన్లు, దానికి వెంకటేష్ గారు ఇచ్చే రియాక్షన్లు, దాంతోపాటు శ్రీనివాస్ రెడ్డి గారు తోడవుతారు సెకండ్ హాఫ్లో. ఆయనతో వచ్చేటువంటి కాంబినేషన్ ఎపిసోడ్లు అవన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ సాయి కుమార్ గారు ఆయన మార్క్ సీన్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా చాలా బాగా అనిపించింది. అండ్ చాలా బాగా తీశారు. సినిమాలో ఎక్కడ వల్గారిటీ లేదు. చాలా క్లీన్ మూవీ, చాలా నీట్గా ప్లెజెంట్గా ఉంది. ఎస్పెషల్లీ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి భయ్య. ఫస్ట్ డే ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందే ఆల్బమ్స్ అనేవి సూపర్ హిట్ అయినాయి. అండ్ సినిమాలో కూడా చాలా బాగున్నాయి. మీకు పాటలు వస్తున్నప్పుడు చాలా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. సినిమా త్రూ అవుట్ ఇట్లాగే అనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. కాకపోతే కొంచెం కేర్ తీసుకోవాల్సిన విషయం ఏదైనా ఉందంటే నరేష్ గారి డైలాగ్ డెలివరీ. ఆయన ఏంటంటే కొన్ని డైలాగులు ఏమో తెలంగాణ యాక్సెంట్లో మాడుతూ ఉంటాడు, మళ్ళీ వెంటనే ఆంధ్ర యాక్సెంట్లో వస్తూ ఉంటాడు. అంటే డిఫరెంట్ సీన్లు కనుకోవచ్చు. ఒక సీన్లో జరిగే కన్వర్సేషన్లోనే మీకు ఈ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. అది కొంచెం చాలా ఇబ్బంది పెట్టింది. సో అది పక్కన పెట్టేస్తే ఇంకా ఓవరాల్గా సినిమా అయితే గుడ్. సో సంక్రాంతికి రిలీజ్ అయిన 3 సినిమాల్లో విన్నర్ ఎవరయ్యా అంటే నేనైతే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ఓటేస్తా. మరి మీరు అందరూ సినిమాకి వెళ్తారని ఆశిస్తున్నా. ఒకవేళ మీరు సినిమాకి వెళ్తే కనుక ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. గుడ్ బై అండ్ హ్యాపీ సంక్రాంతి.